ఇటు వెంకయ్యనాయుడు ప్రస్తుతం తమిళ రాజకీయాలపై స్పందిస్తూ రాజ్యాంగపరంగా న్యాయబద్ధంగా ఏం చేయాలో గవర్నర్ దానికి సంబంధించి లీగల్గా ఏం చేయాలో ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటారు. పార్టీ అంతర్గత రాజకీయాలకు సంబంధించి మాట్లాడని చెప్పారు. తమిళ రాజకీయాల్లో బీజేపీకి కానీ కేంద్రానికి కానీ ఎటువంటి రోలు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మన కరెస్పాండెంట్ దినకర్ లైవ్ లో అప్డేట్స్ అందడానికి సిద్ధంగా ఉన్నారు. దినకర్, శశికళ బయలుదేరుతున్నారా? ముఖ్యంగా ఎవరైతే నిన్న బయటకు వచ్చిన తర్వాత పన్నీర్ సెల్వం ఆయన మద్దతుదారులు ధైర్యంగా ఇవాళ ఎమ్మెల్యేలు ఆయన వెనకాల వెళ్లే అవకాశం ఎంతవరకు ఉంది? అలాగే శశికళను సీఎం పీఠం మీద కూర్చొనివ్వకూడదని ఉన్న కొంతమంది పార్టీ సీనియర్లు పన్నీర్ సెల్వం వెనకాల ఉన్నారు కదా, సో ఆ పరిణామాలు ఏమన్నా ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుందా? అంటే పన్నీర్ సెల్వం వెనుక ఉన్నటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం గతంలో సీనియర్ నాయకులుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళే ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఇంపార్టెంట్. ఈ రోజు మాత్రం పన్నీర్ సెల్వం వెనకాల ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నది మాత్రం ముఖ్యంగా భావించవచ్చు. అందులో భాగంగానే ఇప్పటివరకు మనకు అందిన సమాచారం వరకు ఆయన ఇంటి దగ్గర ఏదైతే గ్రీమ్స్వే రోడ్డు ఉందో ఆ ఇంట్లో మాత్రం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 పన్నీర్ సెల్వంతో సహా కలిపి. ఇక్కడ మాత్రం ఇంకా ఎంతమంది అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాన్ని చేరుకుంటున్నారన్నది మాత్రం ఇంకా తేలాల్సిన విషయం ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను పోయస్ గార్డెన్ దగ్గర ఉన్నాను. పోయస్ గార్డెన్లో ఉన్నటువంటి సందర్భం అయితే శశికళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పొచ్చు. మంత్రులు ఎవరైతే ఉన్నారో గతంలో నిన్నటి నుంచి ఆవిడ దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సో ఈ రోజు కూడా మరొకసారి సమావేశమయ్యి కొన్ని సమాలోచనలు జరిపి సమీక్ష చేసి ఎలా ముందుకెళ్లాలన్న దానికి సంబంధించి కూడా ఒక యాక్షన్ ప్లాన్తో వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. సో వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. తంబిదురైతో పాటు మరో 2 మంత్రులు అలాగే శశికళ కూడా మరి కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరుతుందని చెప్పి మనకు పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం. నేరుగా ఇక్కడి నుంచి అన్నాడీఎంకే కార్యాలయానికే వెళ్తారు. ఎందుకంటే కొన్ని స్పెక్యులేషన్స్ కూడా రావడం జరిగింది. ఆవిడ శశికళ సమాధి వద్దకు వెళ్ళి నివాళులు అర్పించిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి వెళ్తారని చెప్పి, కానీ అది జరిగే అవకాశం లేనట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇక్కడ పోయస్ గార్డెన్ నుంచే ఇక్కడి నుంచి వెళ్తారు, వెళ్ళి డైరెక్ట్గా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారని కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఎమ్మెల్యేలు ఇంకా రావాల్సి ఉన్నందున పూర్తి స్థాయిలో రాలేకపోవడం మూలంగా అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని మినిట్ టు మినిట్ తెలుసుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి బయలుదేరే ఆలోచనలు కూడా ఉన్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక ఒకసారి తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి ఉన్నటువంటి బలాన్ని ఒకసారి చూద్దాం. దాదాపు మన 2016 మేలో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో 136 మంది ఎమ్మెల్యేలతో అన్నాడీఎంకే పార్టీ ప్రభుత్వం స్థాపించింది. అయితే అందులో జయలలిత ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీ చేసి ఆ తర్వాత దివంగతరాలు కావడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇక 135 స్థానాల్లో ఒక్క స్థానం, అంటే నిన్న ఉన్నటువంటి రెబల్గా మారినటువంటి మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఎవరైతే ఉన్నారో ఆయన అటువైపు వెళ్ళడంతో 134 మంది ఎమ్మెల్యేలు ఇక శాసనసభ పక్ష నేతలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా శశికళ వర్గంగానే ఉన్నారని చెప్పి ఆ వర్గం బలంగా చెప్తుంది. శశికళనే స్వయంగా నిన్న అర్ధరాత్రి ప్రకటించడంతో సో ఈరోజు ఆ 134 మంది వస్తే మాత్రం తమిళనాడు రాజకీయాలలో కొద్దిగా సంక్షోభం తెలిగిపోయి శశికళ పీఠం ఎక్కడానికి మాత్రం గవర్నర్ తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉండగా సీఎం పీఠం ఎందుకు అధిరోహించకూడదని చెప్పి అన్నాడీఎంకే పార్టీ ప్రశ్నిస్తుంది. ఏదైతే శశికళ వర్గం ఉందో వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకున్న తర్వాతనే ఈ యొక్క ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని జరపాలని చెప్పి గవర్నర్ భావిస్తున్నారు అన్నది గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. గతంలో 2001 సంవత్సరంలో జయలలితను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి అప్పటి గవర్నర్ అనుమతి ఇవ్వడంతో సో అప్పుడు ఏర్పడినటువంటి రాజకీయ సంక్షోభంతో అప్పుడు వచ్చిన గవర్నర్ ఫాతిమా బీవీ మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఆవిడ యొక్క తీరును తప్పుపట్టినటువంటి సందర్భం గతంలో నెలకొంది. అలాంటి యొక్క సిచ్యుయేషన్ కానీ వాతావరణం కానీ మళ్ళా రాకూడదు, భవిష్యత్తు రోజుల్లో తనపైన ఎలాంటి మచ్చ లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే గవర్నర్ విద్యాసాగర్ రావు పూర్తి స్థాయి క్లారిటీ తీసుకున్న తర్వాతనే, న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకున్న తర్వాతనే ఇప్పటికే దీనికి సంబంధించి ఢిల్లీలో ఆయన అటార్నీ జనరల్తో కలిశారు. సో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే రాజకీయ పరంగా ఇక్కడ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్న దానికి సంబంధించి కూడా ఇచ్చేయచ్చు. మనం చూడొచ్చు కొద్దిమంది మంత్రులు శశికళను కలిసి వెళ్ళిపోతున్నటువంటి వెహికల్స్లో వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. సో గవర్నర్ నిర్ణయమే కీలకంగా మారింది. అటు అన్నాడీఎంకే పార్టీ కానీ, అన్నాడీఎంకే పార్టీలో 2గా విడిపోయినటువంటి పన్నీర్ సెల్వం కానీ, మరోవైపు డీఎంకే నేత ప్రతిపక్ష కానీ, తమిళనాడులో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అందరూ కూడా గవర్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు. గవర్నర్ను కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ అనిశ్చితి పైన ఒక క్లారిటీ తీసుకురావాలని చెప్పి గవర్నర్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అయితే గవర్నర్ మాత్రం ఆచితూచి అడుగులు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ముంబైలోనే ఉన్నారు. ఈ రోజు షెడ్యూల్ మాత్రం గవర్నర్ ఏది కూడా ముంబైలో కార్యక్రమాలు పెట్టుకోలేదని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకవేళ ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఇక్కడికి వస్తారు. ఇక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్ని పాయింట్అవుట్ చేసుకొని చెన్నైకి వస్తారని కూడా సమాచారం ఉంది. ఒకవేళ పన్నీర్ సెల్వం 25 నుంచి 35 మంది ఎమ్మెల్యేలని తన వైపు తిప్పుకోగలిగితే సో తనకే
బలవంతం నిరూపించుకోవడానికి కూడా అవకాశం ఉంది. అయితే విశ్వాస పరీక్ష పెట్టాలని చెప్పి కూడా డిఎంకే ప్రతిపక్ష నేత కూడా స్టాలిన్ కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి రాజకీయ పరిణామాలన్నీ మరికొద్ది గంటల పాటు చోటు చేసుకోబోతున్నాయి. గవర్నర్ నిర్ణయమే కీలకంగా మారుతున్న నేపథ్యంలో గవర్నర్ కూడా దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి టైం పట్టే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. సో గవర్నరు ఆ తర్వాత కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ తీసుకుంటున్నారనే ఒక ఆరోపణలు కూడా కాంగ్రెస్ గుప్పిస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కానీ ఆ తర్వాత రీసెంట్గా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అస్సాం, హిమాచల్ ప్రదేశ్తో పాటు యూపీలో కూడా ఇలాంటి సంక్షోభాన్ని క్రియేట్ చేసిందని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో కూడా అలాంటి సిచ్యుయేషన్నే బీజేపీ కూడా క్రియేట్ చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే కేంద్రం దీనిపైన ఒక వివరణ ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి కిందట వెంకయ్య నాయుడు కూడా మాట్లాడడం జరిగింది. అన్నాడీఎంకే పార్టీ అంతర్గత రాజకీయాల్లో కానీ పార్టీ యొక్క విషయాల్లో జోక్యం చేసుకోదని, అయితే గవర్నర్ న్యాయపరమైనటువంటి సలహాలే తీసుకున్న తర్వాత ఈ యొక్క ప్రొసీజర్ని కంప్లీట్ చేస్తారని చెప్పి ఆయన మాట్లాడిన నేపథ్యంలో సో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఏం జరగబోతుంది? మరికొద్ది గంటల్లో అన్నాడీఎంకే పార్టీ రాజకీయాలు మరింత వేడి పుట్టించనున్నాయా, లేకపోతే 134 మంది ఎమ్మెల్యేలు ఏదైతే శశికళ వర్గం చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలంతా వచ్చి శశికి మద్దతు తెలిపి ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నామని గవర్నర్కి ఇస్తారా? మరి ఒంటరిగా ఏకాకిగా మిగిలినటువంటి ఓ పన్నీర్ సెల్వం ఇక రాజకీయంగా భవిష్యత్తును కోల్పోయిన వాడు అవుతాడా అన్నది మాత్రం వేచి చూడాలి. మరికొద్ది గంటల్లోనే ఈ డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి. కానీ దినకర్, నిన్నటి నుంచి పన్నీర్ సెల్వం ఏదైతే చెప్తున్నారో అమ్మ ఆత్మ తనను నిజాలు చెప్పమని ఆదేశించిందని, అలాగే తనని ఉన్నత స్థానంలో చూడాలని అమ్మ అనుకుందని, పార్టీని కాపాడాలని తనకు ఆదేశం ఇచ్చిందని, ఇట్లాంటి కామెంట్స్ ఏదైతే చేస్తున్నారో ఇప్పటివరకు నేను చెప్తున్న వాటిలో 10% మాత్రమే ఉంది, ఇంకా మిగతా బయట పెట్టాలని అనే సెంటిమెంటల్ వ్యాఖ్యలు ఎమ్మెల్యేలను ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే తమిళ ప్రజల మద్దతు ఒకవేళ పన్నీర్ సెల్వానికి ఉంది అనుకుంటే, అమ్మ బాటలో ఆయన నడుస్తున్నారు అనుకుంటే, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎమ్మెల్యేల మీద ఉండే అవకాశం, ఈయన వెనకాల సంఖ్య పెరిగే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంటాయా? మొదటి నుంచి కూడా జయలలిత సెంట్రిక్గా కూడా నడుస్తున్నటువంటి ఈ రాజకీయాలు అంటే డిసెంబర్ 5 తర్వాత ఆవిడ చనిపోవడం తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క నేత కూడా ఒకవైపు ఓ పన్నీర్సెల్వం కూడా అమ్మ ఆత్మ మాట్లాడిస్తుందని చెప్పి, ఒకవైపు అమ్మ అడుగుజాడల్లో నడుస్తాను, అమ్మ అవలంబించినటువంటి విధానాలను నేను పాటిస్తానని చెప్పి శశికళ ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో నిన్న అమ్మ ఆత్మే నన్ను మాట్లాడించేలా చేసింది, అమ్మ ఆత్మ ఆదేశించింది, నేను పాటిస్తున్నాను అన్నట్టుగా ఓ పన్నీర్సెల్వం చెప్పినటువంటి ఏవైతే నిజాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా నిజాలుగానే భావించవచ్చు. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు, అలాగే అన్నాడీఎంకే పార్టీకి అత్యంత నమ్మకమైనటువంటి వాడుగా దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తమిళులందరికీ ఓ పన్నీర్సెల్వం బాగా తెలుసు. మరి అలాంటి వ్యక్తి ఒక మాట ఏదైనా మాట్లాడారు అంటే దాంట్లో 100% నిజం ఉంటుందన్నది కూడా ప్రజల్లో ఒక పూర్తి స్థాయి భావన ఉంది. ఓ పన్నీర్సెల్వం నిజమే మాట్లాడారని చెప్పి క్షేత్రస్థాయి కార్యకర్తలంతా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రం ఇది ఇంకా క్లమ్జీగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు ఎవరు కూడా బహిరంగంగా వచ్చి తనకు మద్దతు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు అయితే ఇప్పటికే కొద్దిమంది రెండుగా చీలిపోయి సాధ్యమైనంత వరకు ఓ పన్నీర్సెల్వం దగ్గరే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్దిమంది శశికళను మొదటి నుంచి మద్దతు ఇస్తున్నటువంటి నేతలు అంటే 2016 ఎన్నికలలో శశికళ దాదాపు 50 మంది ఎమ్మెల్యేల సీట్లను తను ఇప్పించి అందులో 40 ఎమ్మెల్యే సీట్లను గెలిపించుకున్నటువంటి చరిత్ర కూడా మనం మర్చిపోకూడదు. సో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే టచ్లో ఉన్నటువంటి శశికళతో టచ్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో ఇంకా ఈ ఎమ్మెల్యేలు ఎవరెవరికి మద్దతు ఇస్తున్నారనేది మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓ పన్నీర్సెల్వమే సెంట్రిక్గా మారుతారు. ఆ తర్వాత ఎలా ఉంటుంది, శశికళకు సంబంధించి ఎలా హ్యాండిల్ చేయబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల మద్దతు కన్నా క్షేత్రస్థాయిలో కార్యకర్తల మద్దతు ఉంది. వారు కూడా సంతోషించడం జరిగింది. జయలలితకు జరిగినటువంటి ట్రీట్మెంట్ పైన స్వయంగా ఓ పన్నీర్సెల్వం అనుమానాలు వ్యక్తం చేయడంతో పన్నీర్సెల్వం మాట్లాడిన విధానం చాలా మందికి నచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఓ పన్నీర్సెల్వం హీరో అంటూ కూడా పొగడ్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం బలాన్ని నిరూపించుకోవాల్సిన సమయంలో ఎమ్మెల్యేల మద్దతు కీలకం కానున్న నేపథ్యంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఓ పన్నీర్సెల్వం వైపు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు శశికళ వైపు ఉన్నారు అనేది మాత్రం కొద్దిగా మరికొన్ని గంటల్లోనే సమాధానం వస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నందున వేచి చూడాలి మరి ఏం జరుగుతుందో. రిషి, ఇక్కడ ముఖ్యమంత్రి పీట మీద కూర్చోవడానికి వీల్లేదు, ఉంటే ముఖ్యమంత్రిగా పన్నీర్సెల్వమే ఉండాలని పబ్లిక్ గానే కామెంట్ చేశారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారి ఇప్పుడు రెబల్ గా తయారయ్యారు పన్నీర్సెల్వం. ఈ పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాల్సిన అవసరం గురించి ఆలోచిస్తారా, లేకపోతే ఈ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటారా? కేవలం 38 ఎమ్మెల్యేల డిఫరెన్స్ మాత్రమే ఉంది ప్రతిపక్షానికి అధికార పక్షానికి. అటువంటి ఆలోచనలు కూడా చేసే పరిస్థితి ఉండొచ్చు అంటారా? డిఎంకే యొక్క అంశాలన్నింటినీ క్షేత్రస్థాయి నుంచి పరిశీలిస్తుందని చెప్పొచ్చు. నిన్న ఆయన ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి సందర్భం ఉంది. అయితే అక్కడ ఒకసారిగా ఓ పన్నీర్సెల్వం ఇలాంటి ప్రకటన చేయడంతో షాక్ అయినటువంటి డిఎంకే కూడా సో జరగబోయేటువంటి పరిణామాలను ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు కూడా ప్రస్తుతం మాట్లాడే అవకాశం ఉండే, కానీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత కూడా
మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒక అంశాన్ని కూడా ఇక్కడ మనం పరిశీలించాలి. ఎందుకంటే నిన్న రాత్రి శశికళ ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేసింది. డిఎంకేతో కుమ్మక్కై ఓ పన్నీర్ సెల్వం మా ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి పార్టీలో 2 చీలకలు తీసుకురావాలని చెప్పి కూడా ఆయన భావిస్తున్నారు. అందులో భాగమే ఈయన జరగని విషయాలన్నింటినీ బయటికి చెప్పి అమ్మ ఆత్మ పేరుతో చెప్పారని చెప్పి డ్రామా ఆడుతున్నారని చెప్పి శశికళ వర్గం నిన్న ఆరోపించిన నేపథ్యంలో ఉంది. ఇక గతంలో మన ఏదైతే అసెంబ్లీ సమావేశం ప్రత్యేకంగా జల్లికట్టు అంశం మీద సమావేశమైనప్పుడు ఆ రోజు అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి ఓ పన్నీర్ సెల్వము డిఎంకే పార్టీకి సంబంధించిన నేతలు అసెంబ్లీలో ఎదురెదురయ్యి నవ్వుకొని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. వీళ్ళంతా ఒక జంతువుల్లాగా ప్రవర్తించారు, జంతువులకు అన్నాడీఎంకేలో స్థానం లేదని చెప్పి కూడా శశికళ ఆరోపించిన నేపథ్యంలో గతంలో మామూలుగా అయితే డిఎంకే నేతలు ఎదురెదురు పడ్డా కానీ మాట్లాడుకునేటువంటి పరిస్థితి గత ఏళ్ల తరబడిగా ఉంది. కానీ ఆ యొక్క సాంప్రదాయానికి తెరదించుతూ మొన్నటువంటి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే వీళ్ళిద్దరి యొక్క స్నేహం బట్టబయలైందని, ఆ కుట్ర ఇప్పుడు మా మీద చూపిస్తున్నారని చెప్పి కూడా శశికళ భావిస్తుంది. తమ్మిదురై కూడా దీనికి సంబంధించి కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి డిఎంకే పార్టీగా ఉంది. అయితే 25 మంది ఎమ్మెల్యేలు కానీ ఓ పన్నీర్సెల్వంకి వైపు కానీ వస్తే ఆయనకు మద్దతు ఇచ్చి ఆయనకి సీఎం చేయాలనే ఆలోచనలో కూడా ఆ పార్టీలో కనిపిస్తున్నట్టుగా మనకు వస్తున్నటువంటి వార్తలు. అయితే ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారో ఓ పన్నీర్సెల్వం వైపు అన్నది కూడా చూసుకోవచ్చు. అయితే డిఎంకే మాత్రం దగ్గరుండి అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలని తన వైపు తీసుకొని వచ్చి అన్నాడీఎంకే పార్టీని ప్రభుత్వంలోకి రావాలనుకుంటే జయలలిత చనిపోయిన సమయంలోనే ఆ ప్రయత్నాలు చేసి ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం విశ్వాస పరీక్ష పెట్టమని చెప్పి కూడా కోరే అవకాశం ఉంది స్టాలిన్. అందుకు సంబంధించి కూడా రాజకీయంగాను అలాగే న్యాయపరమైనటువంటి సలహాలు కూడా డిఎంకే పార్టీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. సో అందులో భాగంగానే స్టాలిన్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కరుణానిధితో కూడా కొన్ని సలహాలు తీసుకున్న తర్వాతనే ఈ అంశంలో ముందుకెళ్లాలని కూడా డిఎంకే పార్టీ భావిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. దినకర్, గవర్నర్ ఇవాళ చెన్నైకి వస్తారా లేదా లేకపోతే ఎమ్మెల్యేల సమావేశం తరువాత ఉన్న పరిస్థితిని బట్టి ఏమన్నా వారు వచ్చే అవకాశం ఉంటుందా? అప్డేట్స్ ఏమన్నా తెలుస్తున్నాయా? గవర్నర్ పర్యటన మొత్తం అత్యంత రహస్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ని కొనసాగిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 3 రోజులుగా ఆయన ఆదివారం మధ్యాహ్నం కోయంబత్తూరులో కార్యక్రమంకి వెళ్ళారు. ఆ కార్యక్రమం నుంచి ఊటీలోకి వెళ్ళి అక్కడ స్టే చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ అర్ధాంతరంగా ఓ పన్నీర్సెల్వం రాజీనామా చేయడంతో, అంటే ఆయన చేయడంతో ఆ యొక్క పరిస్థితి మార్పులు రావడంతో ఆయన కోయంబత్తూరుకి వచ్చి కోయంబత్తూరు నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ ప్రకాష్ జవదేకర్ కొడుకు పెళ్లిలో పాల్గొన్నారు. అయితే అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వస్తారని చెప్పి మొన్న ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అయితే గవర్నర్ వీటన్నిటికీ చెక్ పెడుతూ అటార్నీ జనరల్ కలిసి ఆయన న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది, జయలలిత అక్రమాస్తుల కేసులో ఏదైతే తుది తీర్పు వస్తుందో ఆ తీర్పులో వచ్చే నిర్ణయాన్ని బట్టి కూడా ఫర్దర్ ప్రొసీజర్కి వెళ్ళాలని చెప్పి ఆయన భావిస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం వరకు మనం ఆయన షెడ్యూల్ని ట్రాక్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అందిన సమాచారం వరకు అయితే గవర్నర్ ముంబైలోనే ఉన్నారు. ముంబై నుంచి ఇక్కడికి వస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అదే స్థాయిలో ఆయన రాకపోవచ్చని కూడా చెప్తున్నారు. మనకు అందుతున్నటువంటి అంతర్గత సమాచారం వరకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీర్పు ఉందో సుప్రీంకోర్టు జయ అక్రమాస్తుల కేసులో వచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో వెల్లడించి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగానే తమిళనాడులో కొత్త ప్రభుత్వాన్ని కొత్త సీఎంని ఆహ్వానించాలని చెప్పి ఆయన భావిస్తున్నారని చెప్పి స్థిరంగా భావిస్తున్నారని చెప్పి దాని తర్వాతనే ఆయన ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పి గంటాపతంగా వస్తున్నటువంటి సమాచారం. మరి చూడాలి, మరి గవర్నర్ ఒకవేళ ఈరోజు ఎమ్మెల్యేల సమావేశంలో పూర్తి స్థాయి మద్దతు దొరికినా లేకపోతే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చినా కానీ ఆయన ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఆయన ఈరోజు తన షెడ్యూల్లో ఎలాంటి కార్యక్రమాన్ని కూడా పెట్టుకోలేదని చెప్పి ముంబై రాజ్భవన్ వర్గాలు మనకు చెప్పడం జరుగుతుంది. సో చూడాలి, మరి రాజ్భవన్ నుంచి ముంబై రాజ్భవన్ నుంచి తమిళనాడు రాజ్భవన్కి గవర్నర్ ఈరోజు రాత్రికైనా చేరుకుంటారా లేకపోతే ఈ సంక్షోభంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు వేచి చూసే ధోరణి పాటించి సరైన న్యాయం చేస్తారా అని చెప్పి కూడా మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనుందని చెప్పవచ్చు. మరి గవర్నర్ యొక్క కీ రోల్ మొత్తం తమిళనాడు రాజకీయాల్ని దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి తమిళులకు వైపు కూడా గవర్నర్ పైన దృష్టి ఉందని కూడా మనం భావించవచ్చు. ఋషి రైట్ దినకర్, థ్యాంక్ యూ. మళ్ళీ కాసేపట్లో అప్డేట్స్ కోసం మీతో కాంటాక్ట్ చేస్తాం. ఇది పరిస్థితి. ప్రస్తుతానికి శశికళ పార్టీ కార్యాలయానికి బయలుదేరుతున్నారు. అక్కడ ఎమ్మెల్యేలు మొత్తం పార్టీలో ఎమ్మెల్యేల బలం అంతా తనకే ఉందని చెప్తున్నారు. 134 మంది ఎమ్మెల్యేలది. కానీ ప్రభుత్వానికి 118 మంది ఎమ్మెల్యేల బలం సరిపోతుంది. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వెనకాల ఉంటారు, ఎంతమంది శశికళ వెనకాల ఉంటారు అనేది కీలకం కాబోతుంది.